అందరికీ నమస్కారం. వేదిక నలిగించిన పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. మన పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. మిగతా పార్టీలకు లేనిది మన పార్టీకి ఉన్నది ఏంటంటే, మొట్టమొదటిది యువశక్తి మీరంతా. నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో కాదు, ఏషియాలో కేవలం ఒకే ఒక రాజకీయ పార్టీ గ్రీన్ పార్టీ అని ఒకటి వచ్చింది. పర్యావరణం గురించి ఆలోచించే నాదుడే లేడు. ప్రతి ఒక్కరు కూడా భూ కబ్జా, ఇసుక దోపిడీ, నదుల కాలుష్యంతో, వాయు కాలుష్యంతో చంపేస్తుంటే వాటి నుంచి భావితరాలని కాపాడడం గురించి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే ఒక ఇది తీసుకున్నారు మూమెంట్. అందులో మీరు చాలామంది మీలో ఉన్నారు, నాకు కనెక్ట్లో ఉన్నారు. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, కోవిడ్ వల్ల మన ప్రోగ్రామ్స్ చాలా వరకు ఆలస్యం చేసాం. మన నదుల్ని, మన భూగర్భ జలాల్ని, మన వాయువుని, మన భూమిని కాపాడుకునే ప్రయత్నం త్వరలోనే మన పార్టీ మొదలు పెడుతుంది. మన అధినాయకులు ఆదేశిస్తారు. అప్పటి వరకు కాస్త మనం వేచి చూసి, ఈ లోపల మన పరిసరాల్లో నష్టపోతున్నది హెట్రో కాలుష్యం వల్ల నష్టపోతున్న వాళ్ళు కానీ, ఇక్కడ విశాఖపట్నంలో మన పార్క్ హోటల్ పక్కనే లాసెన్స్ బే నుంచి మురికి నీరు వెళ్తుంటుంది. అది దాదాపు 200 మిలియన్ లీటర్ల మురికి నీరు రోజు కూడా వెళ్తుంది అని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పేసి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి చీవాట్లు వేసింది. అయినప్పటికీ వాళ్ళు ఇంకా మారలా. దాని మీద ఒక కోర్టులో కేసు వేశాం. అలాగే దివీస్ ల్యాబొరేటరీస్ గురించి, దాని కాలుష్యం గురించి తొండంగి గ్రామం నుంచి మత్స్యకారులు మనకు మద్దతునిస్తూ నిలబడి జనసేన పార్టీ తరపున గెలిచారు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు మనం ఏ రకంగా నష్టపోతున్నాం అన్నది. ఆ విషయానికి ఇంక తర్వాత మనకి సుదీర్ఘమైన క్లాసులు ఉంటాయి. మీలో ఎంతమంది వీలైతే అంతమందిని వాలంటీర్స్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.